హాయ్, ఐ లవ్ యూ. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ పర్సన్ నుండి మెసేజెస్ చూద్దాం ఏమొస్తున్నాయో. ఐ విల్ కాంటాక్ట్ యూ సూన్. మీ పర్సన్ మీకు తొందరగా కాంటాక్ట్ అవుతారంట. ఎవరైతే కాంటాక్ట్లో లేరో, ఎవరైతే బ్లాక్డ్ సిచ్యువేషన్లో ఉన్నారో మీ పర్సనే మీకు తొందరగా కాంటాక్ట్ అయితే అవుతారు. ఓకే, మనకి ఇద్దరు పిల్లలు, హ్యాపీ ఫ్యామిలీ మనది. ఎవరికో ఇద్దరు కిడ్స్ కూడా ఉన్నారు సపరేట్. మీరిద్దరు మీకు ఇద్దరు పిల్లలు ఎవరైతే అని తను కూడా ఊహించుకుంటూ ఉన్నారు. ఇంకా ఎవరో ఇద్దరు కిడ్స్ కూడా ఉన్నారు, హ్యాపీ ఫ్యామిలీ అనుకుంటూ ఉన్నారు. నేను నిన్ను చీట్ చెయ్యలేదు, చెయ్యను కూడా. మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేయలేదంట, చెయ్యను కూడా అంటున్నారు. ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు, చాలా మారిపోయావు నువ్వు. మారిపోయారంట. తను మారిపోయారా, మీరు మారిపోయారా? ఎవరు మారిపోతున్నారు? మీరు చూస్తే తను మారిపోయారు అనుకుంటారు, తను చూస్తే మీరే మారిపోయారు అనుకుంటూ ఉన్నారు. ఇలా అయితే నన్ను నువ్వు తప్పుగా అనుకుంటున్నావు, అపార్థం చేసుకోవద్దు. అపార్థం చేసుకోవద్దండి, తప్పుగా అనుకుంటున్నారంట మీరు. క్లారిటీగా కనుక్కోండి, ఎవరి వల్ల మిస్టేక్స్ ఉన్నాయా ఏమి అని చెప్పి క్లారిటీగా తెలుసుకోండి, లేకుంటే రిలేషన్స్ పాడైపోతాయి. దయచేసి నా పరిస్థితి అర్థం చేసుకోవా ప్లీజ్ అంటున్నారు. తన సిచ్యువేషన్ ఏదో ప్రజెంట్ బాగలేనట్టుంది, అందుకే తన సిచ్యువేషన్ని కొంచెం అండర్స్టాండ్ చేసుకోండి. నీ కళ్ళలో నీరు నేను చూడలేను, ప్లీజ్ ఏడవద్దు. ఎవరో ఏడుస్తున్నారు, మీ పర్సన్ గురించి తెలిసిపోతుంది మీ పర్సన్కి. ఏడవద్దు, ఎక్కువగా ఏడుస్తూ ఉంటే లో ఎనర్జీలోకి వెళ్ళిపోతారు. డోంట్ క్రై. ఓకే, ఏడవకుండా మేనిఫెస్ట్ చేసుకోండి మీ పర్సన్ గురించి. ఓకే, తను కూడా ఏడవద్దు అంటున్నారు. నీ స్మైల్ అంటే నాకు చాలా ఇష్టం, ఎప్పుడు నవ్వుతూ ఉండు, కీప్ స్మైలింగ్. చూసారా, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఆల్వేస్ కీప్ స్మైలింగ్ అని. మీ పర్సన్ కూడా అదే చెప్తున్నారు, మీ స్మైల్ అంటే తనకి చాలా ఇష్టం అంట. ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉండండి. ఓకే, ఎప్పుడు ఏడవద్దు, హ్యాపీగా నవ్వుతూ ఉండండి. ఆల్వేస్ కీప్ స్మైలింగ్. పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. బాయ్.